జనవరి 5న ముంబైలో అనూహ్యను హత్య చేశాడు చంద్రభాను. ఈ నెలలో విచారణ పూర్తి చేసిన కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. వాస్తవానికి బుధవారమే తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ ఇవాల్టికి వాయిదా వేశారు జడ్జి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఎస్తేర్ అనూహ్య ముంబై టీసీఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేది. 2013 డిసెంబర్లో క్రిస్మస్ వేడుకల కోసం ఇంటికి వచ్చింది. తిరిగి 2014 జనవరి 4న లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్లో ముంబైకి బయలుదేరింది. అర్ధరాత్రి సమయంలో తండ్రి ప్రసాద్తో ఫోన్లో మాట్లాడుతూ మొబైల్లో ఛార్జింగ్ లేదని రూమ్కి వెళ్లి ఫోన్ చేస్తానని చెప్పి కట్ చేసింది. అవే ఆమెతో కుటుంబ సభ్యులు మాట్లాడిన ఆఖరి మాటలు. 2014 జనవరి 16న మొబైల్ లభించిన ప్రాంతంలో సగం కాలిపోయిన మృతదేహం కూడా లభ్యమైంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తండ్రి ప్రసాద్కు DNA పరీక్షలు నిర్వహించి మృతదేహం అనూహ్యదేనని తేల్చారు. కేసును ఫిబ్రవరి 1న ముంబై రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలించారు. అందులో ఒక వ్యక్తి అనూహ్యను వెంబడిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అతడి ఊహా చిత్రాన్ని గీసి రైల్వే స్టేషన్లో పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఇక రైల్వే కూలీ ఒకతను అతడిని చంద్రభాన్గా గుర్తించడం జరిగింది. గతంలో రైల్వే కూలీగా చేసిన చంద్రభాన్ లైసెన్స్ను 4 లక్షల రూపాయలకు అమ్మి కారు కొనుక్కున్నట్లుగా తెలిపారు. దీంతో పోలీసులు చంద్రభాన్ కోసం గాలింపు మొదలుపెట్టారు. తను నాకు ఆజ్ఞను కూడా చాలా వరకు పాటించింది. 2వ ప్లాట్ఫామ్ మీద దిగింది, కానీ 4-5 ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అక్కడ ఫుటేజ్ మనకు దొరికింది. ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుంది. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద డే లైట్. అలా కూర్చున్నటువంటి దాన్ని మరి ఏ మాయమాటలు చెప్పాడు. తర్వాత ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత మోటార్ బైక్ ఉంది. మోటార్ బైక్ నేను అనుకోవటం అంతా ఊహాజనితం, ఎందుకంటే మాకేం సాక్ష్యాలు లేవు కనుక బ్యాగ్ పెట్టేసుకుంటే దాంట్లో డ్రెస్సెస్ అన్ని పోతాయి అనుకుందో ఏమో. లగేజ్ పెట్టుకునేవాడు వెళ్ళిపోతుంటే దాంతోపాటు వెళ్ళి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నానండి. అది నాకు ఊరికే ఈ శిక్ష ఒక గుణపాఠంగా ఉంటుందండి. భయపడాలండి. ఆడపిల్ల జోలికి వెళ్ళాలంటే భయపడాలండి. ఈ ఈవ్ టీసింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా భయపడాలండి. మార్చి 3న చంద్రభాన్ను నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. అరెస్ట్ చేసి ముంబై ఖిల్లా కోర్టులో హాజరుపరిచారు. 15 రోజులు పోలీస్ కస్టడీ కోరారు. కోర్టు అనుమతించడంతో చంద్రభాన్ను పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు. వాస్తవాలు బయటకొచ్చాయి. కోర్టులో విచారణ అనంతరం భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 376, సెక్షన్ 302, సెక్షన్ 397 కింద చంద్రభాన్పై నేరం రుజువైనట్లు ప్రకటించింది కోర్టు. बलात्कार प्रकरणी इस्टर अनुया या पीडित महिलेच्या गुन्हेगाराला चंद्रभान सानप याला आज सत्र न्यायालयाने दोषी ठरवले आणि त्याला मृत्यूदंडाची शिक्षा दिलेली आहे. ही केस म्हणजे एक फार मोठं आव्हान होतं पोलीस खात्याला सुद्धा. आणखीन एक सरकारी वकील म्हणून माझ्यासाठी सुद्धा एक मोठं आव्हान होतं. सध्याची भारतीय नारी ही फक्त गृहिणी राहिली नसून पुरुषांच्या खांद्याला खांदा लावून ते सर्व जबाबदाऱ्या पेलून इव्हन बाहेरची काम करतात. आणि अशा वेळेला अशा एखाद्या असहाय मुलीला किंवा गृहिणीला किंवा एका स्त्रीला एकटं दुकटं गाठून त्याच्यावरती पशुप्रमाणे नराधमासारखा असा बलात्कार करून त्याचा खून करणं आणि नुसतं निर्घृण खून नाही तर त्यानंतर तिच्या प्रेतावरती पेट्रोल टाकून त्याला जाळणं हा अत्यंत अमानुष आणि चीड आणणारा प्रकार होता. आणि याची कोर्टाने दखल घेतलेली आहे आणि म्हणून त्याला नुसती आजन्म कारावासाची शिक्षाच नाही तर मृत्यूदंडाची शिक्षा दिलेली आहे. చంద్రభాన్కు ఉరిశిక్ష విధించడంపై అనూహ్య కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలా మరెవ్వరికీ ఇలా జరగకూడదంటే నిందితులకు కఠిన శిక్ష వేయడం తప్పనిసరి అంటున్నారు అనూహ్య తండ్రి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, అనూహ్య కేసులో కోర్టు నిందితుడికి ఉరిశిక్ష విధించడంపై అక్కడ ఏమనుకుంటున్నారు?
ప్రతిభ కృష్ణా జిల్లా మచిలీపట్నంకి చెందిన ఎస్ఆర్ అన్వేషణ హత్య కేసులో ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకు ఉరిశిక్ష విధించడంపై ఆ కుటుంబ సభ్యులతో పాటుగా బంధువులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా 2013 డిసెంబర్ లో క్రిస్మస్ సెలవుల కోసం ఎస్ఆర్ అనూహ్య అక్కడికి రావడం జరిగింది. ముంబైలో టీసీఎస్ లో ఉద్యోగం చేస్తూ ఇక్కడ సెలవులు డిసెంబర్ లో క్రిస్మస్ సెలవులు ముగించుకున్న తర్వాత జనవరి 4వ తారీఖు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఆమె తిరిగిపోయింది. అయితే ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ లో అదే రోజు అర్ధరాత్రి దిగిన తర్వాత అదృశ్యం అవడంతో బంధువులు అదేవిధంగా తల్లిదండ్రులు ఆరా తీశారు. ఆమె స్నేహితులందరినీ ఆరా తీసిన ఆచూకీ తెలియకపోవడంతో మిస్సింగ్ కేసుగా అక్కడ నమోదు చేసుకోవడం జరిగింది. ముంబైలో ఉన్న బంధువుల ద్వారా కూడా పోలీసులకి సమాచారం ఇచ్చిన ముంబై పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అపవాదు కూడా ఉంది. అప్పట్లో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ సింధేని కూడా కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ దాని తర్వాత దాదాపుగా ఒక 11 రోజులకి కానీ ఎస్ఆర్ అనూహ్య మృతదేహం కనిపించింది. అనూహ్య ఉంగరాన్ని గుర్తించిన తల్లిదండ్రులు చనిపోయింది తమ కుమార్తె అని చెప్పేసి నిర్ధారించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ ఫిబ్రవరి 1వ తారీఖున రైల్వే స్టేషన్ లో లోకమాన్య తిలక్ టెర్మినల్ కి సంబంధించి రైల్వే స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ గుర్తించిన తర్వాత చంద్రబాను అనే వ్యక్తి ఆమెను ఎక్కించుకెళ్లాడు. ఎక్కించుకెళ్లిన తర్వాత ఎప్పుడైతే జనవరి 4న అర్ధరాత్రి అదృశ్యమైందో అదే రోజు ఆమెను రేప్ చేసి తర్వాత పెట్రోల్ పోసి కాల్చి చెప్పారని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆ తర్వాత ఆచూకీ తెలియకుండా పోయిన చంద్రబాబును మార్చి 3వ తారీఖున కలవడానికి వచ్చిన సమయంలో చంద్రబాబును అదుపులో తీసుకొని దాదాపుగా సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత చంద్రబాబునే కేసులో దోషి అని నిర్ధారించారు. దీనికి సంబంధించి మొత్తం 1300 పేజీలతో ఛార్జ్ షీట్ ను కూడా వేయడం జరిగింది. లైన్ లోనే ఉండండి. మనకి అనూహ్య బంధువు నోబుల్ ఒక ఆయన ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నోబుల్ గారు నమస్తే అండి.